దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభువునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు. 20వ తేదీ జూలై మాసము 2026వ సంవత్సరం. ఈరోజు ఒక అద్భుతమైన వాగ్దానము మనం నేర్చుకోబోతున్నాం. ఈరోజు వాగ్దానము అనే కంటే, సమాధానము అనే కంటే యుద్ధం వస్తుంది కదా, యుద్ధం జరుగుతుంది. అంటే అనేక సార్లు వీరు సమాధాన పడ్డారు, ఒప్పందాలు చేసుకున్నారు. కానీ దాన్ని MOU అంటారు. MOU అంటే మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్. అంటే ఇద్దరు ఒక అర్థం చేసుకునే విధానానికి రావడం. అంటే అండర్స్టాండింగ్ అంటే ఏంటంటే, సైకిల్కి 2 చక్రాలు ఉంటాయి కదా, ఈ 2 చక్రాలు ఇలా నిలబెడితే నిలబడదు, సైకిల్ పడిపోతుంది. కనుక మధ్యలో వేసే స్టాండ్ని బట్టి ఈ చక్రము 3. కనుక 3 చక్రాలు ఉన్న, అది మనకు తెలుసు కదా, చిన్నప్పుడు ఈ 3 చక్రాలు ఉన్న బండి తోసుకెళ్లే వాళ్ళం. అంటే ఎదర ఒకటి ఉంటుంది, వెనకాల 2 ఉంటాయి. అది ఆటో కదా, 4 వీలర్ తెలుసు కదా. అంటే 4, ఇంకా దానికి స్టాండ్ అవసరం లేదు. అంటే నలుగురు కలిస్తే స్టాండ్ అవసరం లేదు. ఎదర ఒక్కడు ఉండి వెనకాల ఎంతమంది ఉన్నా కూడా స్టాండ్ అవసరం లేదు. కానీ ఒక్కటే, ఎప్పుడైతే ఎదర ఒకరు వెనకాల ఒకరు ఉన్నారనుకోండి, మధ్యలో ఖచ్చితంగా స్టాండ్ అనేది కావాలి. కనుక ఈ అండర్స్టాండింగ్ అనేది ఏంటంటే అర్థం చేసుకునే గుణం. ఈ అర్థం చేసుకునే గుణము ఎప్పుడు వస్తుంది అంటే, చాలా విషయంలో మనము మన చుట్టూ జరుగుతున్న పరిస్థితుల్ని అర్థం చేసుకున్నాం అనుకోండి, కాలజ్ఞాని అవుతాం. అంటే కాలాన్ని నువ్వు అర్థం చేసుకోగలుగుతున్నావు. నీ చుట్టూ ఉన్న పరిసరాల్ని, ఆ వస్తువుల్ని అర్థం చేసుకున్నాం అనుకోండి, సైంటిస్ట్ అవుతాం. ఎందుకని, నీ చుట్టూ ఎన్నో, ఇప్పుడు నేను ఇక్కడ ల్యాప్టాప్, కంప్యూటర్ వాడుతున్నాను, స్క్రీన్, టీవీ వాడుతున్నాను, అదేవిధంగా ఫోన్, మైక్, ఇన్ని వాడుతున్నాను. అంటే ఇది సైన్స్, వాడుకోవడం నేర్చుకోవడం. ఇక 3వది సో సింపుల్, వెరీ సింపుల్. అంటే ఇప్పుడు అన్ని ఎక్స్టర్నల్, నీ బయట కలిగేవి. కానీ నీ లోపల జరుగుతున్నాయి అర్థం చేసుకున్నావు అనుకోండి, ఇక్కడ 3 భాగాలు ఉంటాయి. మొట్టమొదటిది ఏంటి? నీ శరీరం, దేహం. ఎప్పుడైతే నీ శరీరంలో వచ్చే రోగాన్ని అర్థం చేసుకుంటే డాక్టర్ అవుతాం. అంటే దేన్ని బట్టి ఈ రోగం వస్తుంది, దేన్ని బట్టి ఈ బలహీనత వస్తుంది, రైట్, డాక్టర్ అవుతాం. అయితే ఇదే వీడిని ఎలా చెడులోకి దించవచ్చు, ఎలా వీడిని పాడు చేయొచ్చు అనేది నేర్చుకున్నాం అనుకోండి, విచ్ డాక్టర్, అంటే క్షుద్ర శక్తి, మంత్రగాడివి అవుతాం. ఇక ఇదే శక్తి ఒక వ్యక్తిని ఎలా మార్చాలి, ఎలాగ అతని ఆలోచించే విధానము మార్చాలి అని ప్రయత్నం చేసావనుకోండి, ఆరోగ్యము గలవారికి వైద్యుడు అవసరం లేదు, రోగము గలవారికి వైద్యుడు అవసరము. కనుక యెహోవా రాఫాగా, స్వస్థపరచు దేవుని సేవకుడిగా, నీవు ఎదుటివారి ఆత్మలని రక్షించు దేవుని పరిచారకుడిగా, సేవకుడిగా, నిన్ను దేవుడు వారికి వైద్యుడా, నిన్ను నీవే స్వస్థపరచుకో, గిలాదులో గుగ్గిలం లేదా, అక్కడ ఏ వైద్యుడు లేడా అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. కనుక ఇప్పుడు మనము ఎలా ఆలోచించవచ్చు? ఒక రకంగా ఆలోచిద్దాం. మనందరికీ తెలుసు ఏమని, పదే మనకి పోరాటాలే ఎదురవుతున్నాయి, పదే మనము ఆరాట పడుతున్నాము. కానీ ఏది కూడా మనకి సంతోషాన్ని ఇవ్వలేకపోతుంది, ఏది కూడా మనకి నెమ్మదిని ఇవ్వలేకపోతుంది. ఇందులో మనం బాగున్నాము అని చెప్పేటప్పటికి ఇంకొకటి వచ్చి మీద పడుతుంది. సరే, ఇది అయ్యింది అనే లోపలికి ఇంకొకటి. కనుక ఇది కంటిన్యూస్ ప్రాసెస్ అయిపోయింది తప్ప ఎక్కడా కూడా మనకి నెమ్మది అనేది దొరకకుండా ప్రయాసే మిగులుతుంది. కారణము అర్థం కావట్లేదు మనకి. ఎగ్జాంపుల్కి, మనల్ని మన తల్లిదండ్రులు పెంచి పెద్ద చేశారు. మన తర్వాత మనము మన బిడ్డల్ని పెంచి పెద్ద చేస్తున్నాం. మన బిడ్డలు పెద్దోళ్ళు అయ్యాక వాళ్ళ బిడ్డల్ని పెంచి పెద్ద చేస్తున్నారు. అంటే మనం పెంచి పెద్ద చేయడానికే పెద్దవాళ్ళం అవుతున్నాం అంటున్నాం, కానీ ఇంకొకరిని పెంచడానికే మన జీవితం అంతా వెళ్ళిపోతుంది. అంటే అర్థం ఏంటంటే, మనకు తెలియకుండా ఏదో నియమానికి మనము కట్టుబడి పనిచేస్తున్న వారంగా ఉంటున్నాం. అంటే ఈ నియమము అనేది మనం తెలుసుకున్నాం అనుకోండి, ఈ నియమాన్ని బట్టే మనకి తెలియకుండా ఊపిరి తీసుకుంటున్నాం. ఈ నియమాన్ని బట్టే మనకి తెలియకుండా రక్తము ప్రసరణ జరుగుతుంది, బ్లడ్ సర్క్యులేషన్. ఈ నియమాన్ని బట్టే తెలియకుండా గుండె కొట్టుకుంటుంది. అంటే ఈ ప్రాణాత్మ దేహములలో ప్రాణము, ఎలయనగా ప్రాణమునకు మూలము రక్తం ప్రవహిస్తుంది. ప్రాణ ఆత్మ దేహము,
ఈ దేహము ఈ రక్తం ప్రసరించడానికి కారణమైన గుండె కొట్టడం వల్ల రక్తాన్ని ప్రసరింపచేస్తుంది. ఇక మూడవది ఊపిరి పీల్చుకోవడం వల్ల ఆత్మ జీవం ఉన్నట్లు మనం గుర్తిస్తున్నాం. అయితే ఇప్పుడు మనం దేనికి రావడానికి ప్రయత్నం చేస్తున్నాము? ఒక సబ్జెక్ట్ నేర్పించడానికి ప్రయత్నం చేస్తూ ఇవన్నీ చెప్తున్నారు. ఆ సబ్జెక్ట్ ఏంటి? సమాధానం. ఇప్పుడైతే సమాధానం అంటే అర్థం ఏంటంటే, ఈ గుండె కొట్టుకుంటే కుదరదు. ఈ గుండె ఒక స్టాండర్డ్ ఉంటుంది. ఆ స్టాండర్డ్ లోనే కొట్టుకోవాలి. ఎగ్జాంపుల్కి పరిగెట్టం అనుకోండి, ఎక్కువసేపు కొట్టుకుంటుంది. ఎందుకంటే శక్తి ఎక్కువ వాడుతున్నాం కనుక, రక్త ప్రసరణ ఎక్కువ జరగాలి కనుక గుండె త్వరగా కొట్టుకుంటాడు. నీలో ఏదో బలహీనత వచ్చినట్లు కనుక ఇక్కడ మనం ఎలా చూడవచ్చు? ఈరోజు అటువంటి వాక్య ధ్యానము, దేవుడు సాతానును మీ కాళ్ళ కింద శీఘ్రముగా చితక తొక్కించును. దేవుడు సాతానును మీ కాళ్ళ కింద శీఘ్రముగా చితక తొక్కించును. సాతానుని కాళ్ళ కింద పెట్టి తొక్కించేటట్లు దేవుడు చేస్తాడంట. రోమియోలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 20వ వచనం. పూర్తి వచనము, సమాధానకర్త అయిన దేవుడు. ఇప్పుడు దేవుడు ఏమై ఉన్నాడు? సమాధానకర్త. సాతానును మీ కాళ్ళ కింద శీఘ్రముగా చితక తొక్కించు. అంటే సాతానుని, అంటే ఇప్పుడు దేవుడు, దేవునికి విరోధమైన సాతాను కాళ్ళ క్రింద, అంటే కాళ్ళ క్రింద ఉండేది మన తలపైన ఉండవలసింది. ఆకాశమందు దేవుడు ఉన్నాడు, ఆయన పాదముల కింద పాదపీఠము భూమి ఉంది. సో మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మన అందరికీ తోడైయుండును గాక. ఇది వాక్యం. ఈ వాక్యము ఇంగ్లీష్ లో ఏ విధంగా ఉందంటే, న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్, రోమన్స్ చాప్టర్ 16 వర్సెస్ 20. ద గాడ్ ఆఫ్ పీస్ అంటే సమాధానకర్త అయిన దేవుడు. యెహోవా షాలోమ్ సమాధానకర్త. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుతుంది. కనుక విల్ క్రష్ సూన్ సాటన్ అండర్ యువర్ ఫీట్, అంటే శీఘ్రముగా సాతానును మీ కాళ్ళ కింద చితక తొక్కించు. మే ద గ్రేస్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ బీ విత్ యూ. అంటే ఈ చితక తొక్కించే కార్యములో ఎవరు మనకి సహాయం చేస్తున్నారు? క్రీస్తు యేసు ప్రభుల వారి కృప. కనుక ఇవి పదే పౌలు గారు తన లేఖనాల్లో రాస్తూ, రోమీయులకు రాసిన పత్రిక 15:33, సమాధానకర్తయగు దేవుడు మీకు. కనుక దేవుణ్ణి కలిగి ఉండడమే సమాధానము. కనుక మనము ఎలా నేర్చుకోవచ్చు ఈ వాక్యము? మనకి ఇక్కడ ఒక వాక్యం చూసి లోతుగా వెళ్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 20వ వచనం ఇలా రాస్తాడు గ్రంథకర్త, గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభువు, యేసు క్రీస్తు ప్రభుల వారు. ప్రభువు అంటే అధికారి, యజమానుడు, రాజు, ఇంకేమన్నా చెప్పచ్చు. కనుక నిత్యమైన నిబంధన సంబంధము రక్తమును బట్టి నిబంధన రక్తము, యేసు క్రీస్తు ప్రభువు రక్తము ప్రతి పాపముల నుండి మనలను పరిశుద్ధంగా చేయదు. కనుక మృతులలో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు యేసు క్రీస్తు ద్వారా ఏమని చెప్తున్నాడు? తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగింది. అంటే దేవుని క్రియలు మనలో జరగడమే దేవునితో సమాధానం పడడం. ప్రతి మంచి విషయంలో తన చిత్త ప్రకారము చేయుటకు మనల్ని సిద్ధపరచు దేవుడు యేసు క్రీస్తు యుగ యుగములకు మహిమ కలుగునుగాక. ఇప్పుడు సమాధానానికి వ్యతిరేకం ఏంటి? కలహం, వైరం. కనుక ఇప్పుడు యుద్ధాలు, గొడవలు, కలవరాలు ఇవన్నీ దేన్ని బట్టి వస్తాయి? ఇద్దరి మధ్యలో సమాధానము లేని స్థితిని బట్టి. కనుక పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుంది? నీవు దేవునికి అర్పణ అర్పించడం ముఖ్యం కాదు, కానీ అర్పణ అర్పించే ముందు నీవు ఒకవేళ ఎవరితో అయినా విరోధం ఉండి ఎడల మొదట వెళ్ళి ఆ వ్యక్తితో సమాధానపడు. అలా ఎలా అవుతుందండి పాస్టర్ గారు? నా మీద అంటే మాకు ఎవరి మీద లేదు, కానీ వారికి మా మీద ఉంది. కరెక్టే. అంటే నీ హృదయంలో 3 ఉన్నాయి. ఒకటేంటి? పైన కనబడే మనసు, లోపల ఉండే హృదయం. ఇప్పుడు ఇవి 2 సమాధానం పడితే ఆత్మ ప్రశాంతంగా ఉంటుంది. కనుక ఈ మనసు, ఈ హృదయం, ఈ రెండింటికి సమాధానాన్ని దేవుని యొక్క వాక్యం ఏం చెప్పిందంటే, స్పష్టంగా సామెతల గ్రంథం మీ అందరికీ తెలిసినయే, పదే నేను చెప్తున్నాను. సామెతలు 16:32. పరాక్రమశాలి కంటే, అంటే బాగా బలమున్న బాహుబలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు. అంటే ఈ శాంతము కాదు, దీర్ఘశాంతం.
అంటే ఎంత మాత్రము కూడా కోపము రానివాడు, అంటే ప్రతి విషయానికి కూడా శ్రద్ధగా వినడానికి. నా దగ్గరికి వచ్చే ప్రతి వాళ్ళకి ఒకటి చెప్తాను, ఎంతవరకు వెంటనే సమాధానాలు చెప్పారు కదా, చెప్పదు. మొదట సమాధానం పడు, ఒక్క 2 నిమిషాలు, అప్పుడు జవాబు చెప్పు. అంటే ఆవేశము ఆలోచన మనందరికీ తెలిసింది చిన్నప్పటి నుంచి, అదే చెప్తున్నాను. వెంటనే ఆవేశం వచ్చిందనుకో 10 లెక్క పెట్టమంటారు. 1 2 3 4 స్విచ్ ఆఫ్ చేసి ఆన్ చేసేస్తాం వెంటనే. నో నో నో, గివ్ టైం. ఏ మిషన్ అయినా కూడా పనిచేయాలంటే రిఫ్రెష్ కొట్టాలా. కాసేపు మిక్సీ తిరుగుతున్నప్పుడు ఏకదాటిగా కొట్టకూడదు, ప్లగ్ తీయాలా, ఎందుకంటే మోటార్ కాలిపోద్ది. కనుక మనకి అన్నీ తెలుసు. ఒక్క క్షణం ఆగి జవాబు చెప్పు, అప్పుడు జవాబు వేరే విధంగా ఉంటుంది. అంటే ఈ దీర్ఘ శాంతము గలవాడు, అంటే ఈ మనస్సుని, ఈ హృదయాన్ని, అంటే ఇప్పుడు ఏమని చెప్తున్నాడు, పట్టణాన్ని పట్టుకునేవాడి కంటే తన మనస్సును స్వాధీనపరుచుకున్నవాడు. యాకోబు గారు ఏమంటారు, నాలికని స్వాధీనపరుచుకున్నవాడు. కనుక చాలా విషయాల్లో మనము దేవుని కృపని ఉపయోగము లేకుండా చేస్తున్నాం. ఇప్పుడు నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, మొట్టమొదట ఈ గొడవ ఎక్కడ ప్రారంభించబడింది అంటే, సమాధానం లేని స్థితి ఎప్పుడు వచ్చింది? ఆదికాండము 3:15. స్త్రీకి దేవుడు చెప్తున్నాడు, నీ సంతానమునకు ఆమె సంతానమునకు. అంటే ఇప్పుడు ఇక్కడ సర్పంతో దేవుడు శపిస్తూ, అంటే దేవుడు శపిస్తాడా? దేవుడు తీర్పు తీర్చుతున్నాడు. ఏమంటాడు? స్త్రీ సంతానానికి సర్ప సంతానానికి 2 సంతానాలు, ఒకటి స్త్రీ సంతానం, 2 సర్ప సంతానం, వైరము కలుగ చేసేది. వైరం అంటే వీరిద్దరికీ సమాధానము లేని స్థితి. కారణం ఏంటి? దేవుడు కల్పించు. నేర్చుకున్నాం. అంటే ఎప్పుడైతే తల మీద స్త్రీ సంతానము, సర్పము తల మీద పడుతుంది, అయితే సర్పము మడిమ మీద పడుతుంది. కనుక ఇప్పుడు సాతాను అంటే ఎవరు? సాతాను అంటే బాబోయ్ సాతాను అండి నన్ను అంటా ఉంటాం. సాతాను కాదు, మనమే. కనుక ఎప్పుడైతే మనలో ఉన్న ఆలోచనలను బట్టి కుళ్ళు, కపటము, కోలు ఇవన్నీ వచ్చేస్తున్నాయో అవి మన తల మీద పెట్టుకున్న వాళ్ళంగా ఉంటాయి. కనుక మనకంటే ముందు మన తల మీద ఏమైపోతుంది? భారం పెరిగిపోతూ ఉంటుంది. అంటే కాళ్ళ కింద ఇసుక, దుమ్ము, ధూళి ఉంటే పర్వాలా, కానీ అవి కళ్ళల్లో ఉన్నాయనుకోండి అయిపోతుంది. అంటే కాళ్ళ కింద ఉండవలసింది తల పైన పెట్టుకోవాల్సింది. అంటే మనకు తెలుసుకునే గుణము, అర్థం చేసుకునే గుణము, గ్రహించే గుణము, జ్ఞానము, నా దగ్గరకు వచ్చే ప్రతి ఒక్కరికి ఇంకొకటి అడుగుతుంటారు, ఇంత వయసు అయింది కదా, ఏం గ్రహించగలిగారు? అది చదువును బట్టియా, అనుభవాన్ని బట్టియా, లేక ఒక్కటే జీవితం, ఇక మళ్ళా ఆ వయసు రాదు, ఇక కాలం వెనక్కి వెళ్ళదు, వచ్చే కాలమే తప్ప పోయే కాలమే తప్ప కాలాన్ని ఆపలేదు. కనుక ఎప్పుడైతే మనము జ్ఞానము కలిగి ఉంటామో, సమయాన్ని సద్వినియోగం చేసుకోవడమే మొట్టమొదట సాతాన్ని చితక్కొట్టడం. రెండవది సమయ స్ఫూర్తి, సరి అయిన ఆలోచన విధానము కలిగి ఏ స్థితికైనా కూడా నిలబడగలగడమే సాతాన్ని కాళ్ళ కింద తొక్కడం. మూడవది ఖచ్చితముగా నీవు పోరాడుతుంది పరిస్థితులతో కాదు, మనుషులతో కాదు, దేవుడు సమస్తమునకు అధికారి అయి ఉన్నాడని గ్రహించడము, ఆయనని తల మీద పెట్టడము. కనుక నాలికతో కాకుండా, చేతలతో కాకుండా, నీ మనసుతో కాకుండా శాంతముతో నీవు కార్యాన్ని చేసినప్పుడు సాతాను నీ కాళ్ళ కింద చితక కొట్టబడతాడు. సో మనం ఇప్పుడు రూటింగ్ చూసాం. వైరము కలగ చేసేవాడు దేవుడే. ఎలా నేర్చుకోవచ్చు? ఆమోసు గ్రంథంలో ఇక్కడ ఉన్నాయి కొన్ని స్టెప్స్ చూద్దాం. ఆమోసు గ్రంథము 3వ అధ్యాయం 3వ వచనం, సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుచుదురా. అంటే ఇక్కడ మనము ఒక భార్యాభర్తకి చూద్దాం. భర్త మగవాడు, మనం ఎందుకు దెబ్బతింటున్నాము? అతని వ్యక్తిత్వాన్ని జెండర్ ఫీలింగ్ చెప్తారు అంటారు చాలా మంది. నాకు ఫెమినిజం కలిగిన వాళ్ళు, వీళ్ళు ఎలా ఆలోచిస్తారు? స్త్రీ మనసుతో ఆలోచిస్తారు, కానీ పురుషుడు తన మనసుతో ఆలోచిస్తాడు. కనుక వీరిద్దరికీ దేహాలు వ్యతిరేకము. ఒకళ్ళొక చోట బలైన రాశారు, 2 అస్థిపంజరాలు పెట్టి ఎక్స్రేలు చూపించి ఇది స్త్రీదా పురుషుడిదా చెప్పండి అన్నారు. నేను ఏమైనా మెడిసిన్ చదివినా నాకేం తెలుస్తుంది? అంటే లోపల ఉన్న అస్థిపంజరం ఎముకలను బట్టి కాదు సుమా, మన యొక్క మనస్సు, హృదయము. అంటే స్త్రీ దేనికి బలహీనపడుతుంది, పురుషుడు దేనికి బలహీనపడతాడు అంటే మరి ఇది స్వభావమే కదా.
మరి అటువంటప్పుడు భర్తని కొంగు కట్టేసుకోవడానికి, పెత్తనం చేయడానికి నువ్వు ప్రయత్నం చేస్తే అఫ్కోర్స్ ఇతను తిరగబడతాడు. కనుక మొట్టమొదటి సూత్రం ఏంటి? సమాధానం లేక కలిసి నడవలేదు. ఇప్పుడు అంటే బాగుండదు. ఈ కాలు ఒకటి నేను ముందు వెళ్తానంటే సరే ఎల్లు అంటది, వెనకాల ఉన్న కాలు రెండోది ఎల్లు, చిలిపి నువ్వు కూడా రా. ఎప్పుడైతే వెనక పాదం కూడా ముందుకు వస్తుందో అప్పుడు ఇంకొక పాదం, ఈసారి నేను ముందేసాను కదా, ఇప్పుడు నువ్వు ముందుకెళ్ళు అంటే కలిసి నడవాలి. నడవలేకపోవడానికి కారణం ఏంటి తెలుసా? ఆ యుద్ధము యెహోవాది అని, ఆ వైరము యెహోవాది అని, తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపు. కానీ ఒక్కో పరిస్థితులకి అర్థం చేసుకోవడానికి తిరుగుబాటు స్వభావము. మనకి న్యాయముగా చాలా మంది వస్తారు, నా వల్ల కాదురా, నేను చేయలేను, నేను తప్పు చేస్తే తప్పని ఒప్పుకుంటాను. అరే ఎవడు చెప్పాడు భయ్యా నువ్వు తప్పు చేసావని? నువ్వు తప్పు చేయలా. యేసు క్రీస్తు ప్రభుల వారు ఏ తప్పు చేశారని ఆయన శిక్ష వేసి సిలువ వేసి చంపేశారు? నేను నేర్చుకున్నాగా ఆయన ఎందుకు ఏ పాపము లేదు. అటువంటిప్పుడు ఆయన ఎందుకు బలైపోయాడు? ఎవరు చెప్పారు నువ్వు తప్పు చేసావని? నేను నిన్ను తీర్పు తీర్చట్లేదు. ఎప్పుడైతే చేయని తప్పుకి నువ్వు తల దించుతావో నీ తల ఎత్తువాడు దేవుడే. నీవు అన్యాయముగా తీర్పు తీర్చబడుతున్నప్పుడు దేవుడే అన్యాయస్తుడా? దేవుడు పక్షపాతం గలవాడా? దేవుళ్ళో కూడా న్యాయం లేదా? ఏ రోజునైతే మనము మన సెన్సెస్ ని బట్టి చూస్తామో దేవుని సెన్సెస్ లో మనం బలహీనమైపోతున్నాం. అంటే దేవుడు కొన్ని పరిస్థితుల గుండా నిన్ను నడిపించడానికి ఇష్టపడుతున్నప్పుడు నీవు దేవునితో సమాధాన పడుతున్నావు, అది మనము గుర్తెరగాలి. ద ఫస్ట్ ప్రయారిటీ ఈస్ గాడ్. కనుక ఇక్కడ ఫస్ట్ స్టెప్ అయింది కదా. రెండవది ఏమంటున్నాడు భక్తుడు ఆమోస్ ప్రవక్త? ఎర్ర దొరకక సింహము అడవిలో గర్జించిన. అంటే సింహం వేటకెళ్ళదంట, గర్జిస్తుందంట. ఎందుకని? ఆ అరుపుకే ఈ ఎర్ర అంటే ఆ లేడీ కావచ్చు, దుప్పి కావచ్చు, ఏదైనా కావచ్చు, ఆ భయపడిపోతుంది అన్నమాట. అంటే మొట్టమొదట వేటాడు, అది గర్జిస్తుంది. అంటే ఎప్పుడూ కూడా ఉరుముతుంది, దానికి మనం భయపడతాం. అంటే ఆ శబ్దానికి భయపడతాం. వేటాడేది రెండు రకాలు. ఒకటి గర్జించి వేటాడడం, నేనున్నాను చూసుకో. రెండవది దాక్కొని ఉండి వేటాడడం. దాక్కొని ఉండి వేటాడేది నువ్వేంటి, దాన్ని వెనుపోటు అంటారు. గర్జించి ఛాలెంజ్ చేసి వెంటాడేది సింహం. కనుక రెండవది నీకు తెలియపరచబడుతుంది, శోధన వస్తుంది. కనుక ఎప్పుడు కూడా పట్టుకొనకుండానే సింహము గుహలో నుండి బొబ్బ పెట్టిన తర్వాత పట్టుకొని గుహలోకి వెళ్ళాక అప్పుడు గర్జించదంట, బొబ్బ పెడుతుందంట. ఈ గర్జనకి దానికి చాలా తేడా ఉందన్నమాట. కనుక ఇవి రెండవ మెట్ అయింది. మూడవది, భూమి మీద ఒకడు ఎర్ర పెట్టకుండా పక్షి ఊరిలో. ఇప్పుడు ఎలకని పట్టాలంటే ఉలిపై పెడతాం, ఎండిచేప పెడతాం. చేపలు పట్టాలంటే వల వేస్తాం. అంటే ఏదో ఒకటి పెడితే అది పెడతాం. నువ్వు దేనికి పడిపోతున్నావో దుష్టుడికి తెలీదా? అంటే నువ్వు దేనికి ఏడవబడుతున్నావో, ఆకర్షింపబడుతున్నావో మూడో మెట్టు. ఏమీ పట్టకుండా ఉరిపెట్టువాడు వదిలిలేస్తాడా? సో నీకు వేట కాని వలలో నుండి, వేట కాని ఊరిలో నుండి, అబ్బాయి ఇది నీకు మోసపుచ్చే ఆత్మ, దలీలా ఆత్మ, వ్యామోహపు ఆత్మ, కామాతురత్వము కలిగిన ఆత్మ ఏందని చెప్పమంటారు. కనుక ఇక్కడ నాలుగవది, పట్టణమందు బాకానాదము వినబడగా. ఇప్పుడు సైరన్లో మోగుతున్నాయి కదా, మనం కువైట్లో ఉన్నాం కదా. కనుక భయము పుట్టకుండునా. కనుక యుద్ధ భూమిలో 5 నెలలు పూర్తయిపోయినాయి. యెహోవా చేయనిది పట్టణములో ఉపద్రవము కలుగునా. కనుక యుద్ధము యెహోవాదే. దేవుడు యుద్ధాన్ని అంగీకరించాడు. దేవుడు జరిపిస్తున్న యుద్ధం అంటే ద కథ స్టోరీ స్క్రీన్ ప్లే డైరెక్షన్ దేవుంది. ఎప్పుడైతే ఇది మనము గమనించుకోగలుగుతామో, దేవుని చేతుల్లో ఉన్నాము అని అర్థం చేసుకుంటామో, దేవుడు మనకి ఏమై ఉన్నాడో అనేది గుర్తించగలుగుతామో, ఇప్పుడు చెప్తున్నాడు దేవుడు చెయ్యాలి అనుకున్నది తన ప్రవక్తలకు బయలుపరచకుండా దేవుడు ఏమీ చేయలేడు. అంటే నీవు దేవునితో సమాధానం పడాలి, దేవుని హృదయాన్ని ఎరగాలి, దేవుని చిత్తాన్ని ఎరగాలి. ఎలాగా మనం ముగించేసుకుంటే ఇక్కడ మనకి ఒక కంక్లూజన్కి వచ్చేస్తే ఏమని చెప్పబడుతుంది? సో సింపుల్, మనోనేత్రములు వెలిగించబడినందున. అంటే నీవు చూడవలసింది నేత్రములతో కాదు, మనోనేత్రము. జ్ఞాని కన్నులు అతని ఎక్కడ ఉంటాయి? తలలో ఉంటాయి, ఇన్సైట్ అంటారు. అంటే గుడ్డివాడు ఎలా గ్రహిస్తున్నాడు? అలాగే ఆ లోపల జరుగుతున్న క్రియని గమనించేవాడు సైంటిస్ట్ అవుతాడు. ఏ రోజునైతే మనకి ఆ విధమైన జ్ఞానము కలుగుతుందో,
దేవుడు దేనికి మనల్ని పిలిచాడో, క్రీస్తు యేసు ప్రభుల వారు ఏమై ఉన్నారో అది మనము గ్రహించగలిగితే, మహిమా స్వరూపి అయిన క్రీస్తు యేసు ప్రభుల వారు గ్రహించడమే మన జీవిత పరమాత్మ. ఎప్పుడైతే గ్రహిస్తామో ఆయన సమస్తమునకు అధికారము కలిగి ఉన్నాడు కనుక, సమస్తమును క్రీస్తు పాదముల కింద ఉంచాడు కనుక, ఆయన శిరస్సు అయి ఉన్నాడు కనుక, సంఘము అయిన మనము శరీరముగా ఉన్నాము కనుక. అంటే అర్థం ఏంటంటే, కీర్తనల గ్రంథం మనందరికీ తెలుసు, మనిషిని చేసి దేవుడు చేతి పనులన్నింటి మీద అధికారం ఇచ్చినాడు. క్రీస్తు యేసు ద్వారా ఎలా కలిగింది? దేవునితో దూరం అయిపోయిన ఈ భూమిని క్రీస్తు యేసు ప్రభుల వారు తిరిగి సమాధానపరిచారు, భూమికి ఆకాశమునకు మధ్యన వేలాడి. కనుక ఆయన తన పరిశుద్ధ ఆత్మ ద్వారా ఈ కార్యం చేశారు కనుక మనము పరిశుద్ధాత్మతో నింపబడాలి. అయితే యోహాను గారు ఏమంటున్నారు? 3:30 బాప్తిస్మిచ్చి యోహాను, ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. అంటే మనము పోరాడునది శరీరులతో కాదు. ఖచ్చితంగా నువ్వు దేవుని బిడ్డవే, నీ పక్కోడే సైతాను. ఆడన్న మాటలు నువ్వు రెచ్చిపోతున్నావే కనుక వాళ్ళలో ఉన్న సైతాన్ని నీలో వచ్చి వాడు కొడుతున్నాడు, వాడు సైతాన్. కానీ నువ్వు దేవుని బిడ్డ, నువ్వు కొట్టుకు, దేవుడు తిరిగి కొడతానంటున్నాడు. మనం ఎలా ఒప్పుకుంటాము? చంపేవాడిని. మరి ఇదే కదా వాక్యము. అంటే ఒక చెంప మీద కొడితే ఇంకొక చెంప, పాస్టర్ గారు చెప్పడానికి అన్నానంటే కాదండి, మా స్థితిని ఎరిగి ఉన్నాను కనుక, బలహీనమైపోయాను కనుక, చావు దెబ్బలు తిని ఉన్నాను కనుక, లేవలేని స్థితిలోనికి వెళ్ళిపోయాను. దేవుడు దెబ్బ కొట్టమన్నాడు, కొట్టని. చంపేతాడేమో, చంపేని. దేవుడు చెప్తున్నాడుగా, చెయ్యి వేయమాక. చెయ్యి బలిపీఠం మీద ఎండిపోయింది, చాలా మీద చెయ్యి వేయలేదు, గర్భం ఆపేశాడు. పట్టుకున్నవాడి జాగ్రత్త, లాభాను చెయ్యి వేసావంటే. ఎందుకు నమ్మలేకపోతున్నాం దేవుణ్ణి? అంటే మనము పోరాడునది ప్రధానులతోనూ, అధికారులతోనూ, అంధకార సంబంధులకు లోకనాథులతోనూ, ఆకాశము. అందుకే నేను డెలివరెన్స్ మినిస్ట్రీ చేస్తాను. ఎప్పుడైతే నీవు ఆత్మని గ్రహించాలి, ఎప్పుడైతే నీవు ఆత్మని గ్రహిస్తావో వారిని నెరవేర్చుటకు దేవుడు నీకేమిస్తున్నాడు? అక్కడ కొన్ని చెప్పారు, ఆల్రెడీ ఇంత టైం అయింది కనుక. ఎప్పుడైతే నువ్వు పైనుంచి కింద వరకు ఏ వాక్యాలు, తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం, క్రీస్తు యేసునందున్న కృపలో నీవు బలవంతుడు. అంటే కృపలో ఎదగడానికి ప్రయత్నించు. దేవుడు నీ పక్షంగా యుద్ధం చేస్తాడన్నాము. దేవుని ప్రేమ నుండి ఏది నిన్ను తీసివేయలేవన్నాము. శ్రమ అయినా, రోగమైనా, వస్త్రహీనత అయినా, ఏదైనా అవి పోని, స్థిరముగా ఉండు, దేవుని కోసం కనిపెట్టుకొని ఉండు. నీ బలిపీఠాన్ని సమాధానంతో నింపు. అందరినీ క్షమించేసి, అందరినీ దీవించేసి, అందరినీ వదిలేసి చచ్చిపోతే క్షణం చాలు. ఎవ్వడు మనతో పరలోక రాజ్యం రాదు. పోనీ ఎవ్వడు మనతో నరకం రాడు మనకి సాక్ష్యం పలకడానికి. ఇక్కడ భూమి మీద ఎన్నన్నా పలకని, ఏమన్నా చేసుకుని, సమాధానం 7 సాక్ష్యం పలకడానికి అమ్మ రాదు, అయ్యా రాదు, పిల్ల రాదు, జల్ల రాదు. ఎవ్వరు రానప్పుడు ఎందుకండి బాబు పాకరాడటం? నాకు అర్థం కాదు. దేవుడు, నువ్వు, నేను. కనుక దేవుని ఎదుట నువ్వు నేను నిలబడడానికి అక్కడ ఒకడే ఉంటాడు, మన కుడి పక్కన సాతానుగాడు ఉంటాడు. బ్లా 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 బ్లా. మనకి ఇటు పక్కన క్రీస్తు యేసు ప్రభువు వారు ఉంటాడు. యేసు క్రీస్తు ప్రభువు వారు మనకి కృపణిస్తారు. ఇతను నా బిడ్డ, అంతే. ఎప్పుడైతే మనము క్రీస్తు యేసు కృపలో ప్రార్థించడం, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, విత్తబడిన ఈ వాక్యము అనేక మందికి వెళ్ళినట్లు, నీ కృప ఆశీర్వాదములు పొందుకున్నట్లు యేసు నామములో దీవిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్.